శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, ఈ కాలంలో విహారయాత్రలకు చాలా ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అంటే విహారయాత్రలు అంటే ఎక్కువగా పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి వారు, లేదంటే చుట్టాలిళ్ళకి ఫంక్షన్స్ అయినప్పుడు వెళ్ళేవాళ్ళు, లేదంటే అమ్మమ్మల ఇంటికి, మామయ్యల ఇంటికి, ఇలా చుట్టాలిళ్ళకి వెళ్ళేవారు. కానీ గత 10-15 సంవత్సరాలుగా విహారయాత్రలకు చాలా భారతదేశంలోనూ, విదేశాల్లో అయితే ఎప్పుడూ ఉండనే ఉంది, కానీ ముఖ్యంగా భారతదేశంలో కూడా వీటికి ప్రాచుర్యం బాగా పెరిగింది. కొత్త కొత్త ప్రదేశాలను చూడడం, కొత్త కొత్త అనుభూతులను పొందడం. అలాగే ఒకప్పుడు ఏంటంటే బాగా పాపులర్ అయిన ప్రదేశాలే తెలిసేవి, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల ఏమవుతుంది, చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి పురాతన కట్టడాలు కూడా మంచిగా ప్రాచుర్యంలోకి రావడంతో అక్కడికి వెళ్ళడానికి కూడా బాగా ఇష్టపడుతున్నారు. అలాగే ప్రయాణ వసతులు కూడా ఒకప్పుడు కన్నా ఇప్పుడు సులువయ్యాయి. ఒకప్పుడు ఖచ్చితంగా ట్రైన్ మీదో బస్ మీదో వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు చాలా ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చేసాయి. వాళ్ళే టూర్ ప్యాకేజ్లని, లేదంటే వెహికల్ రెంట్కి తీసుకుని, లేదంటే సొంత వెహికల్ ఉంటే డ్రైవర్ని పెట్టుకుని, ఇలాగ ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది, లేదంటే ఒక సాటర్డే సండే వచ్చింది అంటే చుట్టుపక్కల కొత్త కొత్తవి ఏం కట్టారు, వెళ్దాం చూద్దాము అనేటువంటి కుతూహలం ఈ మధ్య పెరిగింది. అంటే చాలామంది వెళ్తూ ఉన్నారు కూడా. అలాగే ఇంకా దగ్గరలో ఉన్నటువంటి దేశాలు లైక్ సింగపూర్, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక, ఇలాగా నేపాల్, ఇలాగేవైతే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు, ఒక 1 or 2 hours ఫ్లైట్లో వెళ్ళొచ్చే దేశాలకు కూడా చాలామంది ఇప్పుడు ప్యాకేజ్లను పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. సో ఇలాగా యాత్రలు చేయడం అనేటువంటిది భారతదేశంలో ఎప్పటి నుంచో మనకుంది. చూడండి, ఒకప్పుడు ఇంకొక వయసు వచ్చి వానప్రస్థంలోకి వచ్చారు అంటే ఇంట్లో వాళ్ళందరి దగ్గర వీడ్కోలు తీసుకుని శాశ్వతంగా కాశీకి వెళ్ళిపోయేవారు. ఇంకా కాశీకి వెళ్ళిపోయారు అంటే ఇంకంతే, ఇంకా బంధం తెగిపోయింది అని. అది యాక్చువల్గా ఎంత మంచి సంప్రదాయం చూడండి. ఎందుకంటే అట్లీస్ట్ జీవితం తాలూకా ఆ చివరి సమయంలో అయినా సరే మనం కాశీ వెళ్ళేవారు, లేదంటే బృందావన్ అని, మధుర అని ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుంటే అన్ని సంవత్సరాలు ఆ భగవన్నామ స్మరణతో ఆ దేవాలయం దగ్గరే ఉంటూ అక్కడే వాళ్ళు తనువు చాలించేటువంటి వారు. కానీ ఇప్పుడు ఆఖరి శ్వాస వరకు కూడా బంధు బాంధవ్యాలతో ఎంత మోహంతో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన సనాతన ధర్మంలో నిర్మోహులుగా అవ్వడం అనేటువంటిది మన జీవన విధానంలో ఒక భాగంగా అంతర్లీనంగా ఎప్పటి నుంచో ఉంది. అలాగే 60 ఏళ్ళు దాటిన తర్వాత కంపల్సరీగా 4 ధామ్, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, ఏవైతే ఉన్నాయో ఇవి చూడాలి అని చెప్పి ఇలాంటి చాలా మంచి మంచి పద్ధతులు మన సనాతన ధర్మం మనకి చెప్పింది. కానీ ఈ కాలంలో విహారయాత్రలు అంటే కేవలం ప్లెజర్ సీకింగ్, అంటే కేవలం ఎంజాయ్మెంట్ చేయడం కోసం, లేదంటే ఇంకా యూత్ అయితే రకరకాల యాక్టివిటీస్ ఏవైతే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదో అవన్నీ బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో వెళ్తున్నామని చెప్పేసి బైకులు రెంట్లకు తీసుకుని వెళ్ళడం. కాబట్టి యాత్ర చేయడం కూడా ఒక భోగ విలాసంలో చాలా భాగమైపోయింది. అలాగని వెళ్ళకూడదు అని కాదు, కానీ ఈ యాత్రలో ఏదైతే మనం సమయాన్ని, ధనాన్ని, శ్రమని ఖర్చు పెడతామో అవి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించినప్పుడు వాటిని సంపూర్ణంగా మనం సఫలం చేసుకున్నట్టుగా అవుతుంది. అయితే ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించినప్పుడు కూడా ఏదో వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, ప్రసాదం తినేసాము, 4 ఫోటోలు దిగి వచ్చేసాము అని ఇలా మొక్కుబడిగా వెళ్ళడం కాదు. ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళినప్పుడు భలే అక్కడ ఎంతోమంది జనం ఉండొచ్చు, అక్కడ రకరకాల యాక్టివిటీస్, ఒక పక్క షాపుల వాళ్ళు ఉంటారు, ఒక పక్క హోటల్ వాళ్ళు ఉంటారు, యాత్రికులు ఉంటారు. ఇంతమంది ఉన్నా కూడా ఆధ్యాత్మిక ప్రదేశం యొక్క సంపూర్ణ ఆనందాన్ని మనం అనుభూతి చేయాలి అంటే అక్కడ ఏకాంతంలో గడపడం చాలా ముఖ్యం. అందుకే చూడండి, మనం దేవాలయాలకు సందర్శించినప్పుడు అక్కడ ఒక మంచి నియమం ఉంటుంది. ఏంటి? కంపల్సరీగా దర్శనం అయిన తర్వాత కాసేపన్నా కూర్చోవాలి అని.
ఎందుకు పెట్టారు ఆ సమయం? ఎందుకంటే అప్పుడే దైవ దర్శనం చేసి వచ్చుంటాం కాబట్టి మన మనసు బుద్ధి ఎంతో నిశ్చలంగా పవిత్రంగా ఉంటాయి. అలాంటి నిశ్చలమైన పవిత్రమైనటువంటి మనసుతో కాసేపు ఆ దేవాలయం యొక్క ప్రాంగణంలో కూర్చుని అక్కడ ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ని, ఆ డివైన్ వైబ్రేషన్స్ని మనలో నింపుకోవడం కోసం ఆ రూల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కేవలం అదేదో ఒక టూరిస్ట్ స్పాట్, అదేదో ఒక చెక్ లిస్ట్ లాగా కాకుండా ఏదో ఒక బీచ్ సైడ్కో లేదంటే ఒక క్లబ్కో పార్టీకో వెళ్ళినట్టుగా కాకుండా అక్కడ మనం వీలైనంత వరకు ఏకాంతంగా సమయాన్ని గడపడం చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలలో చాలా హై ఎనర్జీ వైబ్రేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి నిత్య ఆరాధన జరుగుతుంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్పిరిచువల్ ప్లేసెస్, బ్రహ్మకుమారీస్ లాంటి స్పిరిచువల్ ప్లేసెస్కి వచ్చినట్లయితే 24 hours ఇక్కడ మెడిటేషన్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ ఎనర్జీ అంతా కూడా ఆ ప్రాంగణంలో బంధింపబడి ఉంటుంది. అలాంటి ప్రాంగణాల్లో మనం ఎంతెంతైతే ఏకాంతంగా మనం సమయాన్ని గడుపుతామో అంతంతగా మనకి క్లారిటీ ఆఫ్ థాట్, ఏదైతే జీవితం యొక్క రకరకాల గజబిజలు గడబిడల్లో మనం ఏదైతే ఇరుక్కుని ఉన్నామో వాటిని మనం సుల్झాయించుకుని, అంటే వాటిని పరిష్కరించుకునేందుకు మనకి మార్గం దొరుకుతుంది. రెండవది, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఆ ఈశ్వరుడిని చాలా దగ్గరగా అనుభూతి చేస్తాం. మనం భలే ఒకప్పుడు ఇళ్లల్లో అయినా సరే చాలా నియమ నిబద్ధతలతో రోజు ఉదయం లేచి దీపం పెట్టుకుని పూజ చేసుకునేటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు చాలామంది ఇళ్లలో దేవుడి మందిరానికి కూడా ప్లేస్ కూడా ఎలకేట్ చేయటం లేదు, రైట్? చాలా కొద్ది ప్రదేశాల్లోనే కొద్ది మందే. ఇంకా పెట్టుకున్న ఏం చేస్తారు, ఒక కబోర్డ్ లాంటిది ఏదో పెట్టేసుకుని ఒక మూలలో తగిలించేసి ఈశాన్య మూలలో పెట్టేసి దానికి తలుపేసేస్తాం. ఎప్పుడో పండగో పబ్బమో వచ్చినప్పుడు దాన్ని తీసి ఇచ్చేస్తాం, లేదంటే బయటికి వెళ్ళే ముందు ఒకసారి నిల్చుని ఇలాగ అనుకుని వెళ్ళిపోతాం. సో యాక్చువల్గా అదేదో చాలా ఫార్మాలిటీ అయిపోయి భలే నిత్య జీవితంలో చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి జీవన శైలి ఆధారంగా ఉదయాన్నే లేచి అరగంట 30 గంట పూజలు ఇవన్నీ చేసే టైం దొరకటం లేదు, విచ్ ఈస్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. చాలామందికి చెయ్యాలి అని ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ప్రదేశాలకు మనం వెళ్తామో ఆ పరమాత్ముడికి, ఈశ్వరుడికి చాలా దగ్గర సంబంధాన్ని మనం అనుభవం చేస్తాం. అందుకని మనం చూడండి, దేవుడి దర్శనంకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని ఇలా పెట్టుకుంటాం. స్థూలంగా కాదు, మన హృదయాన్ని ఓపెన్ చేసి ఉంచాలి. మనసుని మనం ఎంత పరమాత్ముడికి అంకితం చేసి సంపూర్ణ అంకిత భావనతో మనం ఎప్పుడైతే ఈ ప్రదేశాల్లో సమయాన్ని గడుపుతామో అప్పుడు ఆ పరమాత్ముడికి, ఆ ఈశ్వరుడికి మనం చాలా సన్నిహితంగా ఉన్నట్టు మనం అనుభూతి చేస్తాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి ఏదో నేను మొక్కు తీర్చుకున్నాను కదా, మొక్కోసారి తీర్చి వచ్చేసింది అని ఇలాంటి ట్రాన్సాక్షనల్ ధోరణితో వెళ్ళడం కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతోమంది వాళ్ళ యొక్క భావన, భక్తి, శ్రద్ధల యొక్క ప్రభావం అంతా కూడా ఆ ప్రదేశాల్లో, ఆ ప్రాంతాల్లో నిగూఢమై ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతెంత మనం మనస్ఫూర్తిగా, హృదయంతో మనము ఆ ప్రదేశం యొక్క ఆ వైబ్రేషన్స్ని ఆస్వాదిస్తామో అంతంత మన మనసు ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది. అంతంత మనకి ఆ దివ్య అనుభూతి అనేటువంటిది మనకి కలుగుతుంది. ఒకసారి ఈ మధ్యన ఒక చాలా వింత విషయం వినడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు అంటే, మేము ఆ గుడికి వెళ్ళే వాళ్ళమండి, కానీ అక్కడికి వెళ్తే మాకు అనుకున్నవి ఏమీ తీరటం లేదు, అందుకని మేము ఇప్పుడు వేరే గుడికి వెళ్తున్నాము, దానికన్నా ఇది చాలా మహిమగల గుడి అని. చూడండి, మానవుడు ఎలాగ తయారయ్యాడంటే ఆ దైవానికి కూడా మనం విలువ కడుతున్నాం. మానవులు దైవానికి కూడా విలువ కడుతున్నారు. ఏ దేవుడికి ఎక్కువ వాల్యూ ఉంది, ఏ దేవుడికి ఎక్కువ వాల్యూ లేదని కూడా ఆలోచిస్తున్నారు. అక్కడికన్నా ఇక్కడ కోరికలు బాగా తీరుతాయండి అని చెప్పేసి. సో దైవానికి విలువ కట్టగలిగేంత తెలివి మనిషికి ఉందా? అంత విలువ కట్టగలిగేటట్టయితే మనము దేవతలమే అయిపోతాము.
కాబట్టి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం ఒక ఏదో షాప్కి వెళ్ళి ఈ మాల్లో నాకు ఇది దొరికింది, ఆ షాప్లో ఇది దొరికింది లాగా మనం గుడుల గురించి, దేవాలయాల గురించి మనం చర్చించుకోకూడదు. మన భక్తిలో, మన భావనలో లోపం ఉండడం వల్ల మనకు కావాల్సింది మనకి దొరకకపోవచ్చు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన భక్తి, మన శ్రద్ధ, మన వినయం, మన యొక్క భావన ఏదైతే ఉందో అది మనకి ఫలాన్ని ఇస్తుంది. ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ దేవుడు చాలా పాపులర్ అయ్యాడు అనేసి. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి, చాలా అవివేకంతో కూడినటువంటి మాట. దేవుడు పాపులర్ అవ్వడం ఏంటి? ఆయన ఏమైనా హీరోయిన్ పాపులర్ అవ్వడానికి కాదు కదా. కాబట్టి అలాంటి పదజాలం యూజ్ చేయడం కూడా ఒక రకంగా మనం ఆ దైవానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వనట్లే. కాబట్టి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తామో అక్కడ మన యొక్క హృదయాన్ని ఎంత ఓపెన్ చేసి మనం ఉంచుతామో, ఎంత హృదయాన్ని ఆ దైవానికి మనం అంకితం చేస్తామో, సమర్పితం చేస్తామో, అంతంత మన యొక్క అనుభూతి పెరుగుతుంది. అంతంతగా మనం ఆ ఈశ్వరుడికి చాలా దగ్గరగా అనుభూతి చేస్తాం. అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొన్న ఒకసారి ఒక అమ్మాయి చెప్పింది అనమాట, ఎక్కడికి వెళ్ళారా మీరు సమ్మర్ హాలిడేస్లో అంటే, పలానా దేశానికి వెళ్ళాము, అక్కడ బాగా ఎంజాయ్ చేసాము, అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ చేసామని చాలా హ్యాపీగా చెప్పింది. విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఇట్స్ నాట్ బ్యాడ్. డెఫినెట్గా ఫ్యామిలీస్ అన్నీ కలిపి వెళ్ళి ఎంజాయ్ చేయడం యాక్చువల్గా ఇట్స్ మెంటల్ హెల్త్కి అది చాలా మంచిది. ఎందుకంటే పాపం ఇప్పుడు పిల్లలు కూడా ఏమీ తక్కువ స్ట్రెయిన్ పడట్లేదు, తక్కువ స్ట్రెస్ పడటం లేదు. స్కూల్లో యాక్టివిటీస్ కాకుండా ప్రతి పిల్లలకి 2-3 ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. 2 రోజులు డాన్స్ క్లాసు, 2 రోజులు కరాటే క్లాసు, 2 రోజులు మ్యాథ్స్ క్లాసు, డ్రాయింగ్ క్లాసు, ఆర్ట్ క్లాసు. పాపం వాళ్ళు కూడా సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ ఇలాంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడి యొక్క విశిష్టత వాళ్ళకి తెలియచేసినప్పుడు పిల్లలలో మొట్టమొదటిది ఏంటి అంటే పరమాత్మునితో, భగవంతునితో ఒక సన్నిహిత సంబంధం అనేటువంటిది వాళ్ళకి ఏర్పడుతుంది. లేదంటే ఏమవుతుంది, ఏదో పండగ వస్తే అమ్మాయి ఇంట్లో మంచి పిండి వంటలు చేస్తుంది, నాకు కొత్త డ్రెస్సులు వస్తాయి, ఇంతే భావన ఉంటుంది. కానీ ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లల యొక్క మనస్సు, వాళ్ళ యొక్క బ్రెయిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళ కన్నా వాళ్ళు ఎక్కువ అనుభూతిని పొందుతారు. చాలామంది పిల్లలకి మెడిటేషన్ నేర్పించనంటే పిల్లలు ఏం చేస్తారండి అంటారు. కానీ బ్రహ్మకుమారీస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలు మెడిటేషన్ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసులో కుళ్ళు, కపటం లాంటివి ఉండవు, నెగటివ్ వేస్ట్ థాట్స్ ఉండవు. కాబట్టి వాళ్ళకి మనం ప్రాపర్గా గైడ్ చేసినట్లయితే చాలా బాగా మెడిటేషన్ చేస్తారు. చూడండి, వేదకాలంలో ఏ వయసులో వెళ్ళిపోయేవారు గురుకులాశ్రమానికి? చాలా చిన్న వయసులో గురుకులాశ్రమానికి వెళ్ళిపోయేవారు. వెళ్ళి అక్కడ ఎంత బాగా భారతదేశం యొక్క గొప్ప గొప్ప పురాణాలు, గాథలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పిల్లలే కదా చదువుకునేవారు. అలాగే మీ పిల్లలు కూడా చూడండి, స్కూల్లో 2-3 పేజీలు ఉన్నటువంటి పాఠాన్ని ఎంత కంటతా పెట్టేసి బాగా ఎగ్జామ్స్ రాయటం లేదా? అలాగే మెడిటేషన్ కూడా. పిల్లలు మెడిటేషన్ చేయలేరు అనేటువంటిది ఒక చాలా పెద్ద అపోహ. పిల్లలు చాలా బాగా మెడిటేషన్ చేయగలరు. కాబట్టి వాళ్ళని కూడా ఇలాంటి స్పిరిచువల్ ప్లేసెస్కి, ఆధ్యాత్మిక ప్రదేశాలకి ఎప్పుడైతే మీరు ఎక్స్పోజ్ చేస్తారో అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ని పెద్దవాళ్ళు కన్నా చిన్నపిల్లలు చాలా బాగా గ్రహిస్తారు. రెండవది, భారతదేశం యొక్క గొప్పతనం, భారతీయ చరిత్ర, భారతీయ విశిష్టమైనది అనేటువంటి ఆ బీజాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చిన్నతనంలోనే వాళ్ళ మెదడులో పడిపోతాయి. ఛత్రపతి శివాజీకి చిన్నతనం నుంచి వారి అమ్మగారు ఎన్నో దేశభక్తి యొక్క విషయాలు చెప్పడం వల్ల ఆయన ఛత్రపతి శివాజీ అంటే ఇప్పటికీ కూడా దాదాపు 400-500 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 600 years బ్యాక్ అనుకుంటా, అయినా సరే ఇప్పటికీ మనం ఛత్రపతి శివాజీని దేశం ప్రేమించేటువంటి వారిలో చాలా అగ్రస్థానంలో మనం వారిని చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళని ఇలాంటి ప్లేసెస్కి మనం తీసుకెళ్ళినప్పుడు ఆ గుడి యొక్క ఇతిహాసం, అక్కడ ఉన్నటువంటి చిత్రకళ, అక్కడ ఉన్నటువంటి శిల్పకళ, దాని యొక్క పూజలు, పునస్కారాలు, వీటన్నిటికీ మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తే చిన్నతనం నుంచే వాళ్ళకి ఆ యొక్క బీజాలు అనేటువంటివి వాళ్ళ మనసులో నాటుకుంటాయి.
అందుకే బ్రహ్మకుమారీస్లో ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ వచ్చినా, దసరా సెలవులు వచ్చినా పిల్లలకి క్యాంప్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు, సిస్టర్ మీరు మళ్ళీ ఎప్పుడు క్యాంప్ పెడతారు, లాస్ట్ ఇయర్ మా పిల్లలకి చాలా బెనిఫిట్ అయింది మీ క్యాంపు వల్ల అని చెప్పేసి. సో చిన్నపిల్లల్ని ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ కూడా ఆ డివైన్ ఎనర్జీతో, ఆ పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ అవుతుంది. ఎంతసేపు బయట ఎంజాయ్ చేసి ప్రదేశాలే కాదు, ఇలాంటి వాటికి కూడా మనం తీసుకువెళ్ళడం మనం వాళ్ళకి అలవాటు చేయాలి. అందుకనే కదా అక్షరాభ్యాసం కానీ ఇలాంటివన్నీ గుడుల్లో చేయాలని మొక్కుకుంటారు. అదే అక్షరాభ్యాసం పంతులు గారిని పిలిపించుకొని ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా? కాదు, ఆ దేవాలయంలో ఉండే, ఆ సరస్వతి దేవాలయంలో ఉండేటువంటి ఆ వైబ్రేషన్స్, ఎందుకంటే ఎవరక్కడికి వచ్చినా ఏ థాట్తో వస్తారు? సరస్వతి దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏ ఆలోచనతో వెళ్తారు? మాకు మంచి విద్యా బుద్ధులు రావాలి, లేదంటే మేము పలానా ఎగ్జామ్లో బాగా పాస్ కావాలి. సో అందరూ చదువు గురించి ఆలోచించి వెళ్తారు, జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి ఆలోచించుకునే వెళ్తారు. కాబట్టి ఆ వైబ్రేషన్స్ అక్కడ బాగా బంధింపబడి ఉంటాయి. కాబట్టి పిల్లల్ని కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకు తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళల్లోనే తెలియనటువంటి ఆ ప్యూర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో వాళ్ళని అక్కడికి బాగా అట్రాక్ట్ చేస్తాయి. అలాగే ఏ యువత అయితే అనేక మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు, అనుకున్నది దొరకక, లేదంటే చాలామంది లైఫ్లో చాలా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, అలాగే మనసు ఎక్కడ ఇది చేయాలో తెలియక చాలా చాలా దురలవాట్లలో వాళ్ళు మనశ్శాంతిని వెతుక్కుంటున్నారు. ఇది నేటి సమాజం యొక్క ఒక భయంకరమైన సత్యం. కాబట్టి ఎవరైతే ఆ జీవితంలో ఇలాంటి రకరకాల సమస్యల నుంచి సతమతమవుతున్నారో వారికి ఆధ్యాత్మిక ప్రదేశాలు చాలా చాలా ఊరటనిస్తాయి. ఎందుకు అంటే అక్కడ అలాంటి వైబ్రేషన్స్ ఉండవు. అక్కడికి వచ్చేటువంటి సాధన చేసే సాధకులందరి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ యొక్క ప్రభావం వల్ల మన మనసు ఊరట చెందుతుంది. అలా ఊరట చెందిన కారణంగా ఒక్కొక్కసారి మనం చిన్న సమస్యని ఎక్కువగా ఆలోచించి కూడా చాలా పెద్దదిగా మనం చేసేసుకుంటూ ఉంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు మనకి క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చిన కారణంగా అసలు మన సమస్య నిజంగా అంత పెద్దదా, నేను ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నాను అని మనకి మనమే టీచర్ కింద అయ్యి, మనకి మనమే గైడ్ కింద అయ్యి, మనకి మన ప్రాబ్లమ్స్కి మనమే సమాధానాలు మనం వెతుక్కోగలుగుతాం. బ్రహ్మకుమారి సంస్థ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, ఇది సేవా ప్రధానమైనటువంటి సంస్థ. అందుకని ఇలాంటి చాలామంది యూత్ ఎవరైతే చాలా కష్టపడి పాపం ఐఐటి కోసం, ఐఏఎస్ కోసం, ఐఐఎంలో సీట్ కోసం చాలా కష్టపడి చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఒక్కోసారి వాళ్ళు చాలా నిరాశకు వస్తూ ఉంటారు. వాళ్ళు 3 నెలలని 6 నెలలని బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో సేవకని ఉంటారు. ఆ సేవ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ మైండ్ అంతా కూడా క్లీన్ అవుతుంది. ఆ మైండ్లో ఉన్న స్ట్రెస్, టెన్షన్ అంతా కూడా ఆ సేవలో అంతర్లీనమైపోతుంది. అంతర్లీనమైన కారణంగా వాళ్ళు ఇలాంటి చెడు నిర్ణయాలు తీసుకోరు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వారిని చూసినప్పుడు కూడా వాళ్ళకి చాలా ప్రేరణ అనేటువంటిది దొరుకుతుంది. ఒక ఇస్కాన్ తీసుకోండి, ఒక రామకృష్ణ మిషన్ తీసుకోండి, ఇలాగ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా మంచి మంచి ఆధ్యాత్మిక సంస్థలు ఆ ప్రాంగణంలో ఉండడం వల్ల అక్కడ చెప్పేటువంటి బోధనలు. అండ్ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఆశ్రమాలన్నిట్లోనూ ఒక వెరీ డిసిప్లిన్డ్ లైఫ్ ఉంటుంది. నాకు నచ్చినప్పుడు లెగుస్తాను, నచ్చినప్పుడు పడుకుంటాను, నచ్చినప్పుడు తింటాను, నచ్చింది తాగుతాను లాంటిది అక్కడ కుదరవు. ఖచ్చితంగా అక్కడ ఉదయాన్నే ధ్యానం చేయడం, ఈశ్వరీయ మహావాక్యాలను వినడం, అలాగే స్వయం సేవ స్వయం చేసుకోవడం, వీలైతే ఆశ్రమంలో సేవ చేయడం, అలాగే సాయంత్రం మళ్ళీ ధ్యానం. వాళ్ళు ఏ టైంకి వాళ్ళు ఏ సాత్విక ఆహారం పెడితే అదే సాత్విక ఆహారం తిని ఉండడం, ఇలాగ ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవన శైలి ఆశ్రమాల్లో ఉంటుంది. కాబట్టి అది ఏ యువత అయితే చెడు అలవాట్లకి, చెడు దారులకి, విపరీతమైన డిప్రెషన్కి గురి అయ్యారో ఈ క్రమశిక్షణ కలిగినటువంటి జీవన శైలికి మించిన మందు వారికి ఇంకొకటి ఉండదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇష్టారాజ్యం చేయడానికి ఉండదు, అక్కడ దొరకదు, అక్కడ పాసిబిలిటీయే ఉండదు. కాబట్టి ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ దురలవాట్ల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం.
కాబట్టి ఆధ్యాత్మిక ప్రదేశాలు అనేటువంటివి ఇలాంటి దారి తప్పినటువంటి యువత ఎవరైతే ఉన్నారో, కేవలం యువతే కాదు, చాలామంది కూడా చూడండి, వివాహం అయిన తర్వాత వివాహ జీవితంలో వాళ్ళకి సంతోషం లేక, చాలా దుఃఖంతో దాంట్లో ఉండలేక, దాని నుంచి బయటపడలేక, ఏం చేయాలో తెలియక, ఆ వయసుకు వచ్చేసరికి పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు అయిపోతారు, అమ్మ ఇంకా మీరే చూసుకోండి, మేము ఏం చేస్తాము అని అంటారు. సో ఇలాగ ఎవరైతే రకరకాల మానసిక సమస్యలు బయటికి చెప్పుకోలేక, వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక చాలా స్ట్రగుల్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా స్పిరిచువల్ ప్లేసెస్ ఆర్ లైక్ ఎన్ ఓయాసిస్ ఆఫ్ పీస్. అంటే ఎలాగైతే ఎడారిలో తప్పిపోయినటువంటి వ్యక్తికి ఒక చిన్న నీటి తాలూకా ఒక చిన్న గూడు కనిపించినా వాళ్ళు ఎంత సేద తీరుతారో, ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా అదే. కాబట్టి ఆధ్యాత్మిక ప్రదేశాలు అనేటువంటివి అనేక మానసిక సమస్యల నుంచి బాధపడుతున్నటువంటి వాళ్ళకి, ఎందుకు అంటే ఈ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను ఏవైతే మనకి ఉన్నాయో వీటిల్లో ఆ పవర్ ఏదైతే ఉందో అది బాడీని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. శరీరం పైన, మన నరాల పైన, గుండె పైన, వీటన్నిటి మీద కూడా చాలా చాలా ప్రభావం అనేటువంటిది వీటికి ఉంటుంది. చూడండి, 108 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేస్తే ఇంకా వేరే వాకింగ్ ఎందుకు, జిమ్ ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే దానికి మించిన వాకింగ్ ఏముంది చెప్పండి? ఏ వాకింగ్ లేదు. సో అందుకని మన సనాతన ధర్మం వాళ్ళు అన్నీ ఆలోచించే పెట్టారు ఈ పద్ధతులన్నీ కూడా. 108 ప్రదక్షిణలు చేస్తే ఏమొస్తుందని చాలామంది ఎగతాళి చేస్తారు. మరి జిమ్లో 6 గంటలు గడిపితే ఏమొస్తుంది? అక్కడ వాకింగ్, ఇక్కడ వాకింగే కదా, రెండింటికి ఏంటి? గుడి చుట్టూ తిరిగితే కొంచెం పుణ్యం, పురుషార్థం అన్న వస్తుంది. రైట్? అందుకే ఒకప్పుడు పొర్లు దండాలు పెట్టడం అని, మెట్లు ఎక్కాలి, 500 మెట్లున్నా 1000 మెట్లున్నా ఎక్కాలి, ఇవన్నీ ఎందుకు పెట్టారు? వీటన్నిటి మూలన కొంతమంది గుడి మెట్లన్నీ కడుగుతారు. రైట్? సో ఇవన్నీ మూఢనమ్మకాలు అనేటువంటివి కాదు. ప్రతిదీ మూఢనమ్మకం కాదు. జస్ట్ బికాజ్ సంథింగ్ ఈజ్ ఫ్రమ్ వెరీ ఓల్డ్ టైమ్ డజంట్ మీన్ ఇట్స్ సూపర్స్టిషన్. పాతవన్నీ మూఢనమ్మకాలు కాదు. అఫ్కోర్స్ కొన్ని మూఢనమ్మకాలు ఖచ్చితంగా ఉన్నాయి, కానీ మనకి భగవంతుడు వివేకం కూడా ఇచ్చాడు కదా. వివేకం ఇచ్చి ఏది మూఢనమ్మకం, ఏది మూఢనమ్మకం కాదో మనకి తెలుసుకునే వివేకం మనకు. కానీ మంచి వాటిని కూడా వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈసారి ఎక్కడికి వెళ్దాం? ఈ సెలవుల్లో పిల్లల్ని ఎక్కడికి, ఇప్పుడు వస్తున్నాయి కదా సమ్మర్ హాలిడేస్, పిల్లలందరికీ ఎక్కడికి తీసుకెళ్దాము అనుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్నటువంటి, మీకు అనువుగా ఉన్నటువంటి ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించండి. అక్కడ లభించేటువంటి వినూత్నమైనటువంటి ఆ శాంతిని, సుఖాన్ని అనుభవం చేస్తే మిగిలిన విహారయాత్రలకి దీనికి తేడా కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.